అందరికి నమస్కారం। ఈ రోజున మహేష్ గారిని అదే విధంగా మధు గారిని కలవడం చాలా సంతోషకరంగా ఉంది సార్। మీరు రావడం మన ఫీల్డ్ విజిట్ చేయడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఉంది। ఆ విధంగా మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో చింతల వెంకటరెడ్డి గారు ఆయన మెథడ్ తో మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది। 2021లో మనం ప్రారంభించాం। మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏవి లేకుండా కేవలం మట్టి నీరు ఆముదం మొలకల ద్రావణంతోనే మనం పంట పండించడం జరుగుతుంది। ఇప్పుడు మామూలుగా పురుగులు చీడపీడలు అవి ఏ పంట వేసినా కూడా పురుగులు చీడపీడలు అటాక్ అవుతూ ఉంటాయి। మనం ఏ పంట అయ్యో అవి వాటిని అరికట్టడానికి మనం మట్టి ద్రావణం లోపల మట్టి పై మట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఆముదం ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో పంట పండిస్తున్నాం। నేను ఒక బుక్ కూడా రాస్తా ఉన్నాను, అది వినాయక చవితికి రిలీజ్ చేయడం జరుగుతా ఉంది బుక్। అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో నా అనుభవాలు ఈ విధంగా ఆ సిచ్యువేషన్ లో మనం బుక్ కూడా రాయడం జరుగుతుంది। 2021లో మనం ప్రారంభించాం ఒరిస్సాలో, మరీ ముఖ్యంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనాన్ని వరి వంగడాన్ని మనం ప్రతి సంవత్సరం నవంబర్ లో ఒక పండగ లాగా ఒక సమ్మర్ అంటే 120 డేస్ క్రాప్ డ్యూరేషన్ అది ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంటుంది। ఇది టీమ్ మెంబర్స్ నేను ఒక్కడే కాకుండా నాతో పాటు ఒక 5-6 మందికి జీవనోపాధి నేను కల్పిస్తూ పుట్టిన గడ్డ మీదే ఉంటూ సొంత ఊర్లో సొంత పొలం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి మంచి ఆహారం అందిస్తుంది। ఇప్పుడు మనం పంట పండిస్తాం కదా, ఉరుకోత పోసిన తర్వాత నేను వాటిని ఎవరికి దళాలకి మధ్యవర్తులు ఎవరికి వేయను, వాటిని నేను స్టోరేజ్ చేసి ఎండబెట్టి ఆరబెట్టి ప్రతి గింజలో 40% తేమ తీసుకొచ్చి వాటిని స్టోరేజ్ చేసి 4 నెలలు 5 నెలల పాటు తర్వాత వాటిని రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడానికి। వినియోగదారులు అంటే ఎవరో కాదు, నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్, 6th to 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా మన ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులు మన బంధువులకి పంపిస్తూ పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడింది। ఈ విధంగా వాళ్ళకి మంచి ఆహారం అందిస్తూ మనం జీవనోపాధి పొందుతూ ఇలా మార్గదర్శకంగా ముందుకు పోవడం జరుగుతా ఉంది। ఇది ఇట్లా పోకూడదని ఆ బుక్ ఈ ప్రపంచంలో కళ్ళెదు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు। ఆ ఉద్దేశంతో ఆ బుక్ కూడా రాయడం జరుగుతా ఉంది। ఇంకా అది చరిత్రలో నిలబడే విధంగా ఆ బుక్ రాయడం జరుగుతా ఉన్నది। అది నేను కూడా మీకు పంపిస్తాను బుక్ రెడీ అవ్వగానే। ఓకే, మీరు రావడం మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను ప్రకృతి రత్న ఆశా విహార్ అండ్ టీమ్ తరఫు నుంచి। ఇలాంటి ఉన్న వాళ్ళని కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది। ఈరోజు నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను। ఏంటంటే ఒక కుటుంబంలో ఒకళ్ళే అలాంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంతలా సపోర్ట్ చేసి మన కోసం మన భావితరాల కోసం ఇలాంటి ఒక అగ్రికల్చర్ లో ఒక మార్పు తీసుకురావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం। ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం, వెజిటబుల్స్ లో కానీ రైస్ లో కానీ ఫుడ్ లో కానీ మొత్తం ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఆ ఫుడ్ తిని హెల్త్ ఇష్యూస్ వచ్చి 50 years కూడా బతుకుతాం లేదని పరిస్థితుల్లో జనాభా ఉన్నారు। 40 years కి 45 years కి క్యాన్సర్స్, హార్ట్ స్ట్రోక్స్, గ్యాస్ ట్రబుల్స్, ఇన్ని సమస్యల్లో ఇలాంటి ఒక గొప్ప ఆశయాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నందుకు మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్। దానికి అలాంటి ఆలోచనలు కూడా గొప్ప విషయం కదా సార్। అలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి చెప్పండి? ఇప్పుడు నాకుంది అగ్రికల్చర్, ఎప్పుడు కూడా అసలు ఆ వైపు కూడా ఆలోచన లేదు, ఏదో నేను బతికేస్తున్నాను కాకుండా అందరి కోసం బతకాలి, సొసైటీ కోసం బతకాలి। బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీవిద్యాలయం కంప్లీట్ చేశాను, విదేశాల్లో నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలి, నేను ప్రోగ్రామింగ్ చేస్తాను మా కోసం అలా అంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నారు మన పెద్దలు। ఆ విధంగానే 10 మందికి ఇది ఓన్లీ కమర్షియల్ పర్పస్ కాదు కదా సార్, కమర్షియల్ పర్పస్ మీరు ఏదైనా చేసుకోవచ్చు। 4 generations మామూలుగా మొదటి తరం రెండో తరం అక్కడికి ఆగిపోతుంది, మహా అయితే మూడో తరం 4 తరాల వారసులు నేను మా నాన్న నాకు 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఒకే లివింగ్ ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మెమరీ కూడా। ఎవరు ఇప్పుడున్న దాంట్లో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే 1, 2, 3 జనరేషన్ అంతే, మన 4 generations ఇప్పుడు లెగసీ కూడా అంటే కంటిన్యూగా ప్రతిరోజు అదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సార్ కలిపింది। లేకపోతే నేను సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లేకపోయినా సొంత పొలం లేకపోయినా నేను ఏదో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడిని, ఏదో అట్లా। ఇప్పుడు సొంత ఊరు సొంత మనుషులు సొంత అంటే మంచి ఆహారం, నెక్స్ట్ భావిత నెక్స్ట్ రాబోయే భూమి భూములు అయితే మనం లేదు కదా, భూమిని కాపాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం సార్। ఈ విధంగా చాలా ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। ఈరోజు మన హర్ష చేస్తున్న అదే ఆర్గానిక్ సివిఆర్ ఫార్మింగ్ చూడడానికి మహేష్ సారు అదే విధంగా మధు గారు వీళ్ళందరూ రావడం జరిగింది। వాళ్ళు పొలాలు చూశారు,
ఇక్కడ అన్ని పరిస్థితులు చూసి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగి ఈ విధంగా 4 తరాల వారసులు ఈ విధంగా పల్లెలో ఉండి ఒక జాయింట్ ఉమ్మడి కుటుంబంగా ఉండడం అనేది వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకో సంగతి ఏంటంటే ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్నుకొని ఆ ఉద్యోగాలు ఉన్నత ఉద్యోగాలు కూడా వదిలేసి ఇటు చేయడం ఈ విధంగా సమాజ సేవలాగా వచ్చే భావి తరాలకు మంచి భూమిని మాగాడ భూమిని అందించాలని ఈ ఉద్దేశంలో ముందుకు పోవడం అనేది వాళ్ళు అభినందించడం జరిగింది. ఎందుకు ఏంటి నేను చెప్తున్నానంటే ఆదర్శవంతమైన పనులు చేసినప్పుడు ఎంతో నీతి నిజాయితీగా ముందుకు పోయే వ్యక్తుల్ని మామూలుగా సమాజంలో ప్రముఖమైన వ్యక్తులు ప్రోత్సహించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. దాని ద్వారా మిగిలిన యువతరం కూడా ఆ వైపు అడుగులేస్తారు. ఆ విధంగా అటువంటి సహృదయం ఉండి ఇంత దూరం వచ్చి వాళ్ళు అభినందించినందుకు వారికి నా తరపున మా అర్షత్ విహార్ టీం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కూడా మాకే చాలా ఆనందంగా ఉంది సార్.